హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి చిలకడ దుంపల పులుసుని చేయబోతున్నానండి. చాలా రుచిగా ఉంటుంది ఈ పులుసు. ఏదైనా ఫ్రై గానీ, పప్పు లాంటివి చేసుకున్నప్పుడు ఈ పులుసుని ట్రై చేసి చూడండి. పర్ఫెక్ట్‌గా లంచ్ అనేది తయారైపోతుంది. ఈ పులుసును చిక్కగా చేసుకుంటే రైస్‌లోకి చాలా బావుంటుంది. పిల్లలు ఎవరైనా చిలకడ దుంపలను తినడం ఇష్టపడిన వాళ్ళు ఉంటే ఇలా కర్రీ చేసి పెట్టి చూడండి. ఖచ్చితంగా తింటారు. అలాగే ఇంకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా ఈ పులుసుని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ 2 చిలకడ దుంపలను తీసుకున్నాను. అలాగే 2 బంగాళదుంపలు కూడా తీసుకొని వీటిని పీల్ చేసుకొని వాటర్‌లో వేసి ఉంచాను. తర్వాత ఒక ములక్కాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు చిలకడ దుంపల్ని కట్ చేయాలి. మీరు నచ్చిన షేప్‌లో కట్ చేసుకోండి. నేనైతే ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేశాను. బంగాళదుంపలను కూడా ఇలాగే సేమ్‌గా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక పెద్ద టమాటాని కూడా తీసుకొని కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయని, 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేయాలి. ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక తర్వాత స్టవ్‌ను ఆన్ చేసి పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు కూడా వేసి వేయించుకోవాలి. పోపు దినుసులు వేగాక కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చిని కూడా వేసి వేయించుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి కలుపుకుంటూ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్‌కి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసి ఒకసారి కలిపి టమాటాలని మగ్గించుకోవాలి. ఇలా టమాటాలు కొద్దిగా మగ్గిన తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న చిలకడ దుంపలు, బంగాళదుంపలు, ములక్కాయ ముక్కలను కూడా వేసి అర స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం 2 స్పూన్లు వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ముక్కల్ని మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఇక్కడ చింతపండుని చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక గ్లాస్ వాటర్‌ని పోసి కలపాలి. ఆ తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఏమైనా ఉప్పు, కారం, పులుపు అనేది సరిపోకపోతే మరలా వేసుకోండి. ఇలా వేసుకున్నాక మూత పెట్టి ఉడికించుకోవాలి. తొందరగానే ఉడికిపోతున్నాయండి ముక్కలనేవి. పులుసు ఎక్కువ సమయం పట్టదు ఉడకటానికి కూడా. చూసారు కదా వీడియోలో ముక్క సాఫ్ట్‌గా ఎలా ఉడికిందో. ఇలా ముక్క సాఫ్ట్‌గా ఉడికిన తర్వాత ఇంకా ఏమైనా నీరు ఉంటే స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టుకొని చిక్కగా అయ్యేంత వరకు ఉడికించండి. తర్వాత ఒక స్పూన్ బెల్లం పౌడర్‌ని కూడా వేసుకోండి. బెల్లం లేకపోయినా పంచదార అయినా వేసుకోవచ్చు. ఇలా బెల్లం వేసుకుంటే పులుసుకి మరింత రుచి అనేది వస్తుంది. నేను వీడియోలో చూపించినట్టుగా చిక్కగా పులుసు రాగానే స్టవ్‌ని ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చిలకడ దుంపల పులుసు రెడీ అయిపోయినట్టే. సర్వింగ్ బౌల్‌లోకి తీసుకొని టేస్ట్‌ని ఎంజాయ్ చేయడమే. చాలా చాలా బావుంటుందండి ఈ పులుసు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో ఎలా అనిపించిందనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీని ఎవరైనా ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చిందనేది కూడా నాకు చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకి కూడా ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్‌ని మీరు నా ఛానల్‌లో చూడాలనుకుంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నా వీడియోస్‌ని మీరు మిస్ అవ్వకుండా చూడవచ్చు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.